హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో మేము శివరాత్రి ఎలా జరుపుకున్నామో, ఉపవాసం ఎలా ఉన్నామో, జాగరణ ఎలా ఉన్నామో చూపిస్తాను. మార్నింగ్ అయితే లేచి, శివరాత్రి రోజున మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని దేవునికి అయితే పూజ చేసాము. ఎర్లీ మార్నింగ్ పూజన అయితే ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది. దేవునికి ప్రసాదంగా సీరా ప్రసాదం అయితే చేసి పెట్టాను. చూడండి, సాయంత్రం అయితే నారికేళ దీపం కూడా వెలిగించాను. ఈ నారికేళ దీపం శివునికి చాలా ఇష్టమని చాలామంది అన్నారు, అందుకే నేను నారికేళ దీపాన్ని కూడా వెలిగించాను. చూడండి, దేవునికి నైవేద్యంగా కందగడ్డ, అరటిపండ్లు, మోతుకు పువ్వు, సంత్రాలు, గ్రేప్స్ అవన్నీ అయితే పెట్టాను. బిల్వపత్రాలు కూడా పెట్టాను. ఇలా మా ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మేమందరం శివాలయానికి అయితే వెళ్తున్నాము. మా ఇంట్లో మా బాబు మేము ఇలా తయారై అయితే గుడికైతే స్టార్ట్ అవుతున్నాము. ఇలా అయితే గుడికైతే వచ్చేసాము. కానీ మేము వచ్చింది శివాలయం కాదు, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ శివునికి అభిషేకం అయితే చేపిస్తారట అందరికీ మన చేతులతోనే, అందుకే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అభిషేకం చేసాక శివాలయానికి అయితే వెళ్తాము. ఇప్పుడైతే ఈ గుడిలకైతే వెళ్ళిపోదాం. ముందుగా లోపలికి వెళ్ళి కాళ్ళైతే కడుక్కొని లోపల చూద్దాము. నేను ఇదే ఫస్ట్ టైం ఈ గుడికి అయితే రావడం. ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం అభిషేకం చేయడానికి అయితే శివలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అందరు అక్కడనే పాలాభిషేకం, నీలాభిషేకము, పెరుగు, చక్కెర, పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నారు. మేము కూడా అక్కడికే వెళ్తున్నాము. ఇప్పుడు మీరు కూడా చూసేయండి. చూడండి ఎంతమంది అభిషేకం చేస్తున్నారో శివలింగానికి పాలతోని. మేము కూడా ఇప్పుడు అభిషేకం అయితే చేస్తాము. చూసేయండి ఈ వీడియోలో అయితే చాలా బాగా జరుగుతుంది అభిషేకాలు అయితే. మేము కూడా ముందుగా దేవునికైతే నీళ్ళతోనైతే అభిషేకం చేశాము. ఇప్పుడు పాలతో కూడా అభిషేకం అయితే చేస్తున్నాము. ఇప్పుడైతే నేను బిల్వ పత్రాలు అయితే దేవునికి అయితే సమర్పిస్తాను. అలాగే పండ్లు కూడా ఏమి తెచ్చాను అవైతే దేవుని దగ్గర అయితే పెట్టేస్తాను. పువ్వులు, పండ్లు అవన్నీ దేవునికి అయితే దగ్గర పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తాను.
ఇక్కడైతే అభిషేకం అయితే చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అభిషేకం చేయడం వల్ల మాకు. చూడండి ఎంతమంది అభిషేకం చేస్తున్నారు, ఎంతమంది వస్తున్నారో ఈ గుడికైతే. ఇప్పుడు ఇక్కడ అభిషేకం అయితే అయిపోయింది. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రసాదం తీసుకొని వేరే శివాలయానికి అయితే వెళ్ళిపోదాం. ఆంజనేయ స్వామి టెంపుల్లో అర్చన అయితే చేయించుకున్నాము. మేము అర్చన చేయించుకొని ప్రసాదం తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే వేరే శివాలయానికి అయితే వెళ్దాం అనుకున్నాము. చూడండి అక్కడ చాలా క్యూ లైన్ అయితే ఉంది. లోపలికి వరకు వెళ్తాము లేదో ఒకసారి అయితే చూసి అయితే వద్దామని వెళ్ళాము లోపల వరకు. కానీ చాలా మంది ఉన్నారు, లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. చూడండి ఎంత బాగా మంది వస్తున్నారో. ఇంకా ఇక్కడ నుంచే క్యూ లైన్ ఉంది. మీకైతే క్యూ లైన్ ఎక్కడ వరకు ఉందో చూపిస్తాను. చూసారా ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో ఈ శివాలయంలో. ఇక్కడైతే మాకు దర్శనం తొందరగా కాదనుకొని మరి ఒక్క శివాలయానికి అయితే వెళ్ళాము మేము. ఇక్కడైతే అక్కడికన్నా కొంచెం తక్కువ మందే ఉన్నారు. ముందుగా అయితే అక్కడ దీపాలలో అయితే దీపారాధన చేయడానికైతే నూనె అయితే పోస్తాము. చూడండి ఈ గుడి ముందు శివుని ఫోటో అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా బాగుంది. ఇప్పుడైతే ఈ దీపాంతలలో అయితే మనమైతే నూనె అయితే పోసి అక్కడ చిన్న శివుని విగ్రహం కూడా ఉంది, అక్కడ పువ్వులు అవన్నీ అయితే వేస్తున్నారు అందరూ. మేము కూడా అలానే వేసాము. చూడండి ఇక్కడ శివుని విగ్రహం అయితే చాలా బాగుంది చిన్నగా. ఇక్కడనే అందరు కొబ్బరికాయలు కొట్టుకొని లోపలికైతే వెళ్తున్నారు దర్శనానికి. మేము కూడా అలానే వెళ్ళాము. చూడండి ఇక్కడ పూజ అయిపోయాకైతే లోపలికి వెళ్దాము. చూడండి ఈ గుడిలో కూడా చాలా మంది ఉన్నారు. దర్శనానికైతే క్యూ లైన్ కూడా ఉంది. మేము చాలా మందితో లోపలికి వెళ్ళలేకపోయాము, అందుకే దూరం నుంచే శివయ్యను దర్శనం చేసుకున్నాము. చూడండి ఎంతమంది ఉన్నారో గుళ్ళ లోపల. చూసారా ఎంతమంది ఉన్నారో. అందుకే మేము ఈ శివాలయంలో అభిషేకం చేయడానికి కుదరదని ముందుగానే ఆంజనేయ స్వామి టెంపుల్లో అక్కడ శివునికి అయితే అభిషేకం చేసి వచ్చాము. ఇక్కడైతే దర్శనం చేసుకుందామని అయితే వచ్చాము. కానీ దర్శనానికి కూడా చాలా మంది ఉన్నారు, దూరం నుంచి దర్శనం చేసుకోవడం జరిగింది.
ఇక్కడే శివాలయం పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ అందరికైతే ప్రసాదాలు ఇస్తున్నారు. ప్రసాదాలు తీసుకొని ఇక్కడ కూర్చొని తినేసి వెళ్తున్నారు. చూడండి ఎంత బాగా ఉందో టెంపుల్, చాలా బాగా డెకరేషన్ చేశారు. చాలా మంది వస్తున్నారు. శివరాత్రి రోజున ప్రతి శివాలయం కూడా ఇలా భక్తులతోనే కిటకిలా ఆడిపోతుంది. చూడండి, నేనైతే ప్రసాదం తీసుకున్నాను. ఇలా ఫ్రూట్స్ అయితే ఇస్తున్నారు టెంపుల్లో. ఇలా అయితే మాకు దర్శనం జరిగింది ముక్తేశ్వర స్వామి ఆలయంలో. ఇక తెల్లారి అయితే మేము ఉపవాసం అయితే విడుస్తున్నాము. పప్పు, టమాటా పప్పు వేయను, చారు చేశాను, చిక్కుడుకాయ ఫ్రై కూడా, పాపడాలు, అన్నము, పెరుగు కూడా చేసేసాము. ఇక ఉపవాసం అయితే విడవడానికి అయితే రెడీ అయ్యాడు మా హస్బెండ్ అయితే. చూడండి, ఇవైతే రెడీ చేశాను. ఎర్లీ మార్నింగే పూజ చేసుకొని కొన్ని పళ్ళు కూడా పెట్టాను ఉపవాసం విడవడానికి. ముందుగా దేవునికి అయితే నైవేద్యంగా సమర్పించి ఇప్పుడైతే తింటున్నాడు. ఇలా మా శివరాత్రి జాగరణ ఉపవాసం ఇలా జరిగింది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ